బాగుంటుంది, అలసిపడిపోయాడు. సరే, దేవుడి వాక్యాన్ని మనం చదువుకుందాం. మళ్ళీ ఎందుకంటే సాయంత్రం కూడా మనకి క్రిస్మస్ ఉంది. మళ్ళా సాయంత్రం ఏ క్రిస్మస్ అన్నా యూత్ క్రిస్మస్. దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. యూత్ పిల్లలు కూడా క్రిస్మస్ చేస్తా ఉన్నారు. యూత్ క్రిస్మస్ సాయంత్రం అనుకుంటుంది కాబట్టి దినాన్న మనం త్వరగా ముగించుకుని వెళ్ళవలసినటువంటి వారు పెట్టున్నాం. కాబట్టి ఈ సమయంలో వాక్యాన్ని మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు మనం చదువుతున్నాం. అమ్మ చదవండి. ఒకరు ఎవరో నిలబడి చదవండి. ఎవరు చదువుతారు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11వ వచనాలు ఉన్న లేఖన భాగం. రాజైన హేరోదు పెనుమవేందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చునని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఎలయనగా, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమూ అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును మా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెమ్మని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట మీద బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. మీరు చూస్తారు కదా, యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడును నశింపక నిత్య జీవమును పొందినట్లుగా ఆయనను అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనకి ఎందుకు అనుగ్రహించాడు దేవుడు? అమ్మ, ఆయన మనకి ఎందుకు అనుగ్రహించాడు దేవుడు? తన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరును నశింపక పొందటానికి, నిత్య జీవము పొందటానికి, నశించకుండా నిత్య జీవాన్ని పొందటానికే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడిని మనకు ఈ లోకానికి ఏం చేశాడండి? అనుగ్రహించాడు. దేవుడికి మహిమ కలుగుతారు. అర్థమైంది ఈ మాట? ఈ మాట మీరు అర్థమవుతుందండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే, లోకం అంటే ఎవరు? ఒక కవినాడు తెలుగులో, ఆయన పేరు చెప్పండి. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. అక్కడ ఎవరా కాదు అమ్మా? వృద్ధపరంగా ఇంకెవరన్నా? శ్రీశ్రీ గారు ఎవరన్నారా?
కాబట్టి లోకం అంటే మట్టి కాదు. లోకమును ప్రేమించినట్టే కొంతమంది అనుకుంటారు లోకం అంటే మట్టిని ప్రేమించాడు, మనం మట్టే కాదు. ఆ విధంగా ఆలోచన చేస్తాం. ఒకవేళ ఆ విధంగా ఆలోచన చేసినా మనం ఎవరు చెప్పండి? ఎవరు మనం మట్టే. మీరు ఆదికాండము 2:19 కనుక మీరు చదివితే అక్కడ తెలియజేస్తారు మనం ఎవరమో, ఎంత గొప్పమో. చదవము. దేవుడై యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెను? అమ్మ ఎన్ని తెలుసు? 3 పలుకులు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి. అమ్మ ఏంటంట? మనము నేలకు తిరిగి చేరు వరకు మన ముఖపు చెమటను కాచి ఆహారము తినాలి. ఏం చేయాలంటే ఏం చేయాలి? మనం ముఖపు చెమట కాచి ఏం చేయాలి? ఆహారమును తినాలి. నేల నుండి నీవు తీయబడింది. అనగా ఎందుకు అటువంటి క్రమం నీకు నేను పెట్టాను అని అడుగుతున్నాడు. ఎందుకు నేను ఆ క్రమం నీకు పెట్టాను అంటే నీవు నేల నుండి తీయబడితివి. మన్నే కనుక తిరిగి ఏమైపోతావు? మన్నైపోతావు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ దేశం అంటే మట్టి కాదు, మనుషులు అన్నాడు కదా ఆయన. ఒకవేళ మట్టి అనుకుంటే కూడా ఏంటి చెప్పండి? మనమే ఆ మట్టి, మనుషులే ఆ మట్టి. మనం నేల నుండి తీయబడ్డాము, తిరిగి ఏమవుతాము? నేలను చేరే వరకు కూడా మనం ఏమైపోతామంటే మట్టిగా మారిపోతాం. మనం నేలకు తిరిగి చేరేవా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే ఎంతో ప్రేమ. ఎంత ప్రేమ చెప్పండి అది? తన ప్రాణము పెట్టినంత ప్రేమ. తన ప్రాణము పెట్టేటటువంటి ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. మన మంచోళ్ళు చెప్పండి అమ్మ, మన మంచోళ్ళు మనలో ఎన్ని బుద్ధులు ఉన్నాయో చెప్పండి. ఒక్కొక్కరు ఎన్ని రకాల బుద్ధులు ఉంటాయో. అసూయ, ద్వేషం, కోపం, కలపం, మత్సరం, త్రాగుడు, వ్యవసాయం, జోదం, ఇంకా నేను చెప్పలేని చాలా ఉంటాయి. ఇవన్నీ మనలో పెట్టుకున్నాము. ఇవన్నిటితో మనం జీవిస్తున్నాం. ఇటువంటి మనుషుల్ని ఆయన ఏం చేశాడంట? అమ్మ ఏం చేశాడు? ఇటువంటి మనుషుల్ని ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనము క్రైస్తవులను చెప్పుకుంటూ కూడా ఇటువంటివి కలిగి మనం జీవిస్తున్నాం. క్రోధం ఉంది లేదని చెప్పగలుగుతారు ఎవరైనా? నాలో క్రోధం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసూయ ఉంది లేదని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ద్వేషం ఉంది లేదని చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారు? ద్వేషం లేదండి, అందరినీ సమంగా ప్రేమిస్తారన్న వాళ్ళు ఎవరన్నా? గర్వం ఉంది అంటే లోపడం, ఒకరికొకరు హెచ్చించుకోవడం, నాది గొప్ప అంటే నాది గొప్ప, నీదంతా నాది ఇంకా గొప్ప అంటే చెప్పుకోవడం. ఇటువంటివి అన్ని కూడా మనలో ఇప్పటికే ఉన్నాయి కూడా. కొన్ని దేవుని నమ్మాము, దేవుని ప్రజలుగా మారాము, ఇప్పుడైనా పోయి క్రీస్తుకు కలిగిన మనసు మేము కలిగి ఉన్నాము అని చెప్పడానికి ఏదైనా ఆధారంగా మనం జీవిస్తున్నాం. అటువంటి మార్పుతో కూడినటువంటి జీవితం మనకుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. మార్పు అనేది మనకుందా? ఆయన అన్ని విధులు పెట్టుకుని వచ్చాడు మన కొరకు. విడిచిపెట్టుకోవడం. క్రిస్మస్ అంటే ఏంటి? నేనేం చెప్పాను? క్రిస్మస్ అంటే సమాధానాల పండుగ అని చెప్పాను. క్రిస్మస్ అంటే ఏంటని చెప్పాను? సమాధానాల పండుగ. అంటే విడిపోయినటువంటి వారిని, దూరస్తులైనటువంటి వారిని దగ్గరగా చేర్చడం, వారిని కలపడమే సమాధానమైనటువంటి పండుగ. దేవునికి మనకి ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటును తిరిగి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? దగ్గరగా చేశారు. తండ్రికి మనకు సమాధానం పరచారు. మన చేతులు తీసుకెళ్లి ఆయన చేతిలో వేశారు. మన చెయ్యి ఆయన పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతకు ముందు ఆయన చెయ్యి విడిచిపెట్టాడు మనం. అందుకనే చీకటి కాలం, ఆ కాలం ఎంత చీకటి కాలము? 2 సంవత్సరాలు. అమ్మ చీకటి కాలం 2 సంవత్సరాలు. సెపరేట్ అమ్మా. 2 సంవత్సరాలు చీకటి కాలం. 70 సంవత్సరాలు. సరే అదైనా చెప్తున్నారు. మీరేంటి మరి?
ఇంకా ఎందుకు పిలిచాడో తెలుసా? మనం రాజులైన యాజక సమూహంగా ఉండటానికి. ఇంకా ఎందుకు పిలిచాడో తెలుసా? పరిశుద్ధ జనంగా ఉండటానికి. ఇంకా ఎందుకు పిలిచాడో తెలుసా? తన సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉండటానికి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత క్రైటీరియా దేవుడు మనకి ఇస్తున్నాడు చూడండి. ఎంత ధన్యత, ఎంత యోగ్యత మనకి ఇస్తున్నాడు చూడండి. ఎటువంటి వారు మనము? మంచోళ్ళు కదా అమ్మ, మంచోళ్ళు మనంత మంచోళ్ళు ఎవరు లేరనా? ఇంత ప్రేమ మన పట్ల ఆయన చూపింది ప్రాణం పెట్టినట్టుగా, తన రక్తం కారినట్టుగా, తన ఒంటిలో ఉన్న సిద్ధసేవ రక్తం పుట్టు కూడా మన కొరకు దారపోసింది. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని ఎంతగానో ఎంతగానో ప్రేమించాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రేమను మనం తెలుసుకోవాలి. ఇంకా ఎంతకాలం మనం అజ్ఞాన స్థితిలో ఉంటాం, అజ్ఞానంగా మనం జీవిస్తాం. ఆయన అంటున్నాడు అంతే ఫిలిప్పీ 2:5 యేసు ప్రభువారికి కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. ఏది ఆ మనస్సు? ప్రశ్నిస్తున్నాడు ఇదిగానే ఆయన క్రిస్మస్ దినాల్లో ఉన్న మనల్ని అడుగుతున్నాడు, నాకు కలిగిన మనసు ఏది నీలో అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇది నాన్న, నేను ఎటువంటి మనసు కలిగి ఉన్నాను? నన్ను నేను తగ్గించుకున్నాను కదా. ఎవరు సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వాడు, ఆకాశ మహాకాశాల పైన అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైనటువంటి వాడైనా నేను మీ కొరకు ఎంతగా తగ్గించుకున్నానంటే నా మహిమను, నా ప్రభావాన్ని, నా శక్తిని అంతటిని విడిచిపెట్టి రిక్తునిగా, హీనునిగా, దీనునిగా మీ కొరకు నేను ఈ లోకానికి వచ్చాను. ఏది మీరు ఆ తగ్గింపు అని అడుగుతున్నాడు. తగ్గింపు దేవుడు అమ్మ, మళ్ళీ తగ్గింపు దేవుడు చెప్పండి. కొట్లాటలు రావు, కలహాలు రావు, మనస్పర్ధలు రావు, విభేదాలు రావు. ఏముంటే మనలో తగ్గింపుంటే, ఒక మాట ఎవరైనా అంటే సర్లే అని మనం తగ్గించుకున్నాం అనుకో, సర్లే అన్నట్టు ఇంకేమైనా అంతే. యేసు ప్రభు అంటారు, నేను ఎవరైనా ఒక చెప్పేది కొడితే 2 చెప్ప కూడా చూపెట్టమన్నాడు. కానీ ఇప్పుడు మనలో ఏం చేస్తున్నారు? దేవుడి పిల్లలు కాబట్టి నన్ను ఒక చెప్పేది కొడతాం, నీకు 2 చెప్పల మీద కొడతానన్నట్టుగా మారాలి. కానీ ఆయన మనసు ఎలా వచ్చింది? మనకి వచ్చింది. ఆయన మనసు వచ్చిందమ్మా, మనసు ఆయన మనసు మనకు వచ్చిందా? ఆయన మనసు కనుక మనకు వస్తే ఏమవుతుందో తెలుసా? తగ్గించుకుంటాం, ఇతరులను హెచ్చిస్తాం. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, నీకన్నా నీ సహోదరుడు గొప్పవాడిగా నువ్వు ఎంచు, నీకన్నా నీ సహోదరుడిని గొప్పవాడిగా నువ్వు ఎంచని చెప్తా ఉన్నాడు. మన ముందు ఎవరన్నా పొగిడితే మనం తట్టుకోలేదు, తట్టుకుంటావా? మన ముందు ఎవరన్నా పొగడాలని మనం తట్టుకుంటావా? ఆహా ఆటం కొడుకుపోయింది, నా పరిస్థితి నన్ను పొగడాలి కానీ. ఇటువంటి హెచ్చింపుదనం మనలో ఉంటే ఇక యేసుక్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మనకు ఎలా వస్తుంది? ఈ కామ, క్రోధ, మోహ, మద, మత్సర్య అన్నిటినీ కలిగి ఇంకా మనం జీవిస్తా ఉన్నాం క్రైస్తవులుగా ఉండి. వాటిని చంపలేకపోతున్నాం మనం, వాటిని విడిచిపెట్టలేకపోతున్నాం మనం. ఆయనన్నిటిని విడిచిపెట్టి వచ్చాడు మన కొరకు. ఎవరు? యేసయ్య మన కొరకు అన్నిటిని విడిచిపెట్టి వస్తే నీకు వీటినే విడిచిపెట్టలేకపోతున్నావు. ఈ శరీర కార్యాన్ని, ఈ మనసులో ఉండే ఈ స్వబుద్ధిని నువ్వు విడిచిపెట్టలేకపోయి దేవుని మనసు నువ్వు స్వతంత్రించుకోలేకపోతే ఇంకా నువ్వు క్రైస్తవురాలు ఏ రీతిగా అవుతావు? ఆయన మనల్ని ఎలా ప్రేమించాడంటే ఎంతగానో, ఎంతకంటే దానికి అద్దులు లేవు, అవధులు లేవు. అగాపే ప్రేమ అంటే కొలవలేని ప్రేమ. ఆ ప్రేమను ఆయన మనకు పంచుతున్నాడు కాబట్టి నడినెత్తు మొదలుకొని అధికారుల వరకు మనం ఎలా ఉన్నాం చూస్తే ఆయన దృష్టిలో మనం ఎలా కనపడుతున్నామంట? పచ్చి ముండ్ల కురుపులు, అవి నూనెతో మెత్తలు చేయబడలేదు, అవి పెట్టబడలేదు, కట్టబడలేదు అని యెషయా గ్రంథంలో తెలియజేస్తా ఉన్నాడు. 2:1 అధ్యాయంలో ఉంటున్నాం. నడినెత్తు మొదలుకొని అధికారుల వరకు ఎలా ఉన్నామంట మనం ఆయన కనుక మనం చూస్తే. ఇప్పుడు మీకు ఉన్నాయి ఎక్కడ మనకి ఏదైనా కడుపులో నొప్పి వచ్చిందా, కాల్లో నొప్పి వచ్చిందా, కాల్లో నొప్పి వచ్చిందంటే వెళ్ళిపోతాం ఎక్కడికి? స్కానింగ్ సెంటర్. హాస్పిటల్కి వెళ్తాను, ఏం చెప్తాడు? అమ్మ మీకు ఏముందో అప్పుడైతే పాపం నాడు కడిగి చెప్పేవారు, మందులు ఇచ్చేవారు, అంతా చేసేవారు. అలా లేదు, ప్రతి దానికి ముందు 10,000 తారబోతుంది కానీ వైద్యులు తర్వాత దొరకదు. మనం ఎవరైనా స్కానింగ్ సెంటర్కి వెళ్ళండి, ఎంత ఏం చేస్తారు? మొత్తం మెషిన్లో పెట్టారు, మీకు పరీక్షించుకుంటాక స్కానింగ్ తీసి ఏ లోపం ఉంది, ఏ సమస్యను బట్టి నీ నొప్పి అవుతుంది, ఏ సమస్య నీ కడుపులో ఉంది అంతా కూడా ఏం చెప్తుంది? చూసి చెప్తుంది. కానీ మన యేసయ్య ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. ప్రతి నిత్యము కూడా ఆయన మనల్ని స్కానింగ్ చేస్తున్నాడు. అన్నటువంటి ఈ
మనం ఉంటే మన బ్రతుకులు మారుతాయి. ఆయన ప్రతినిత్యం కూడా మనం స్కానింగ్ చేస్తున్నాడు. ఆయన కళ్ళు దృష్టి మనపైనే ఉంది. మనం నిత్యము కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. ఇంకా నీ హృదయం మారకపోతే, ఇంకా నీ బ్రతుకు మారకపోతే, ఇంకా నీ తలపులు మారకపోతే, ఇంకా నీ క్రియలు మారకపోతే ఎందుకు మనం బ్రతికే? ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా ఇక్కడ వారు ఎక్కడగానే ఉంటాం, కానీ దేవుడి ప్రజలంగా మనము మారలేము. కాబట్టి మనం దేవుడిని ప్రేమించే వారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడిని మనకి ఈ లోకానికి అనుగ్రహించాడు. కాబట్టి మనం కూడా ఏం చేసేవారిగా ఉండాలి? అమ్మ, ఏం చేసేవారిగా ఉండాలి? దేవుడిని ప్రేమించేవారిగా ఉండాలి. అందుకే యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం పొందినట్టుగా ఆయన మనకి లోకానికి అనుగ్రహించాడు. ఏం పొందుతారమ్మా మనం? నిత్య జీవం పొందడానికి. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక సంఘటన నేను మీకు తెలియజేస్తాను. లండన్ లో కేప్ బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జ్ ఉంది. లండన్ లో ఆ బ్రిడ్జ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆ బ్రిడ్జ్ ట్రైన్ వెళ్తాయి, కింద నుంచేమో షిప్లు వెళ్తాయి. ఎందుకంటే మధ్యలో సముద్రం లాగా నది ఉందన్నమాట. ఆ నదిలో నుంచి ఇవన్నీ షిప్లు వెళ్తా ఉంటాయి, పైనుంచేమో ట్రైన్ వెళ్తా ఉంటాయి. అయితే ఒక సమస్య ఏంటంటే, పైనుంచి ట్రైన్ అయితే షిప్ ఆగవలసిందే. షిప్ అయితే ఆగదు. కాబట్టి ఏం చేస్తారంటే, ఆ షిప్ వచ్చినప్పుడు మాత్రం ట్రైన్ మాత్రం ఆపుతారు. ఎందుకంటే ఆపితేనే ఆ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది పైకి. ఇలా ఉంటుంది బ్రిడ్జి. అది షిప్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ ఉంటాడు కదా గేట్ కీపర్ లాగా, అతను ఏం చేస్తాడు? దాన్ని ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే ఇలా పైకి లేస్తుంది అన్నమాట. పైకి వేసినప్పుడు ఏమవుతుందంటే కింద నుంచి వాడ వెళ్ళిపోతుంది. మళ్ళీ అది యథావిధికి వచ్చింది కాకుండా అప్పుడు ట్రైన్ సిగ్నల్ ఇస్తాడు, అప్పుడు ట్రైన్ వెళ్తాడు. ఈ బ్రిడ్జ్ ఉంది అనమాట అక్కడ. అయితే అక్కడ జరిగినటువంటి యథార్థ సంఘటన ఏంటంటే, ఆ ప్లేస్ లో పనిచేసేటటువంటి గేట్ కీపర్ ఉంటాడు కదా, ఆయన అక్కడ డ్యూటీలో నియమించారు. తన డ్యూటీ తను చేసుకుంటా ఉన్నాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అమ్మా, ఆయనకి ఎవరున్నారు? ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు అంటే ఈ తండ్రికి ఎంతో ప్రేమ. ఈ తండ్రి అంటే ఆ కుమారుడికి ఎంతో ప్రేమ. ఒకరిని ఒకరు ఎడబాసి ఉండలేనటువంటి ప్రేమ, ఒకరిని ఒకరు విడిచిపెట్టలేకుండా ఉండలేనటువంటి ప్రేమతో వారు పరివేశిపోయారు. ఎవరో? తండ్రి కుమారుడు, తండ్రి కొడుకుల యొక్క బంధం. ఆ ప్రేమ ఒకరిని ఒకరు ఎడబాసి ఉండలేనటువంటి విధంగా ఆ ప్రేమ కలిగి వారు ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు తన తండ్రి డ్యూటీకి వెళ్ళినా ఎప్పుడు కూడా ధ్యాస తన కుమారుడి పైన ఉంటూ ఉండేది. ఆ కుమారుడు ఇంటికాడ ఉన్న తన ధ్యాస అంతా కూడా ఎవరి మీద పెట్టుకుంటూ ఉండేవాడు? తండ్రి మీద పెట్టుకుంటూ ఉండేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజు ఏం జరిగిందంటే, ఆ కుమారుడు ఏం చేశాడంటే, డాడీ నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను, నేను ఇక్కడ వండలేను, ఇంట్లో ఉండలేను, నన్ను కూడా తీసుకొని ఏడుస్తాడు. అంటే ఆ బాధతో ఉన్నాడు. కాబట్టి ఈ తండ్రి కుమారుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఏం చేశాడంటే, ఆ బాధ తట్టుకోలేక ఎడబాటు నేను కూడా భరించలేక ఏం చేశాడంటే, తన కుమారుడిని తనతో పాటు తను ఉన్నటువంటి డ్యూటీ ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుమారుడు ఆడుకుంటా ఉన్నాడు, తండ్రి తన కర్తవ్యం చేసుకుంటా ఉన్నాడు. అదే సమయంలో ఏం జరుగుతుందంటే, ఒక పక్క నుంచి ట్రైన్ వస్తా ఉంది. ఒక పక్క నుంచి. అదే సమయంలో కింద నుంచి వాడు కూడా వస్తా ఉంది. అయితే ఈ విషయాన్ని గుర్తించినటువంటి తండ్రి ఏం చేశాడంటే, ఈ గేట్ ఓపెన్ అయ్యే విధంగా గేట్ ఓపెన్ చేసి పెట్టాడు. కుమారుడేమో బయట ఆడుకుంటా ఉన్నాడు. తండ్రి క్యాబిన్ ఉంది, చుట్టూ గ్లాసెస్ ఉన్నాయి. ఆ గ్లాసెస్ లో ఇక్కడ బయట నుంచి ఏ శబ్దం కూడా అతనికి వినపడకుండా ఉండదు అనమాట. ఎంత గట్టిగా పిలిచినా గ్లాస్ నుంచి ఆ లోపలికి ఆ సౌండ్ వెళ్తుంది. ఆ విధంగా ఉన్నాడు తండ్రి లోపల పని చేసుకుంటూ. కుమారుడేమో బయట ఆడుకుంటా ఉన్నాడు. సిగ్నల్ ఇచ్చాడు తండ్రి. దేనికి? రెడ్ సిగ్నల్ ఇచ్చాడు ట్రైన్ కి ఆగమని. కానీ ఇతను ఏం చేస్తాడంటే, ట్రైన్ తాగాడో మరి ఏం చేశాడో తెలియదు. కానీ ట్రైన్ తోలేటటువంటి వ్యక్తి ఏం చేశాడో తెలియదు. ఆ ట్రైన్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా అతను ఆగకుండా ఏం చేస్తాడంటే వచ్చేస్తా ఉన్నాడు. ఇదంతా తండ్రి ఏమో లోపల సెన్షన్ వర్క్లు ఉంటాయి కదా క్యాబిన్ లో, ఆ గేట్ ఓపెన్ చేసి అవి ఉంటాయి కదా, ఆ వర్క్ లో తను నిమగ్నమైనాడు. ఎందుకంటే తను రైట్ సిగ్నల్ ఇచ్చాడు కదా, వాడు గెలిచాడు కదా, ట్రైన్ ఆగుతుంది కదా అని తను ఆ పని మీద ఉన్నాడు. ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే బయట ఆడుకుంటా ఉన్నాడు. బయట ఆడుకుంటున్నటువంటి సమయంలో ఈ ట్రైన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ఏం చేస్తుంది? ఆగకుండా
వినపడకపోయేసరికి ఇప్పుడు కనుక ఈ కుమారుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటా నిర్ణయం అంటే, ఈ యొక్క గేట్ కనుక నేను క్లోజ్ చేయకపోతే, ఇప్పుడు ఏమవుతుంది, ట్రైన్ అంతా వచ్చి ఈ ట్రైన్ లో ఉన్న జనాలంతా కూడా వచ్చి ఈ నదిలో పడిపోయి చనిపోతారు. కాబట్టి నేను ఏం చేయాలని చెప్పేసి తండ్రి ఎంత పిలిచినా వినపడలేదు కాబట్టి, చూడలేదు కాబట్టి, కుమారుడు ఏం చేయాలంటే తన శక్తి సాగదు. అది లివర్ లాగడానికి, లివర్లు ఉంటాయి కదా ట్రైన్ దగ్గర పైకోటి మీరు చూసే ఉంటారు, లాగుతుంటే అవి పడతా ఉంటాయి, మారుతూ ఉంటాయి, పడతా ఉంటాయి. అవి అటువంటి లివర్ గట్టిగా లాగాలి. ఆ లివర్ లాగేటప్పుడు దానికి పళ్ళ చక్రాలు అన్ని కూడా ఉంటాయి అనమాట, దాని దగ్గరే ఉంటాయి. ఆ పళ్ళ చక్రాల పళ్ళు తిరుగుతానే లోపలికి కిందకి రాకుండా ఆ బ్రిడ్జి పైకి పోతుంది కదా, కిందకి వెళ్ళాలంటే ఆ పళ్ళ చక్రాలు చురుకు ఉంటే కానీ కిందకి వెళ్తారు. కాబట్టి ఏం చేశారంటే కుమారుడు ట్రైన్ లో ఉన్న వాళ్ళంతా కూడా చచ్చిపోతారు, మరి ఏం చేయాలి ఇప్పుడు అన్న ఉద్దేశంతో తనకు శక్తి సాగదు, బలం సాగదు అది లాగటానికి. కానీ లాగకపోతే ఏమవుతారు, వేల కొలది మంది, వందల కొలది మంది చనిపోతారు. కాబట్టి ఎలాగైనా సరే నేనేం చేయాలని చెప్పేసి ఆ చిన్న కుమారుడు ఎవరు గట్టిగా లాగపట్టుకుంటే తనకు శక్తి సరిపోలేదు. కాబట్టి ఏమైపోయిందంటే ఆ ఊపి ఇలా లాగడం వల్ల ముందుకి ఆ లివర్ లాగేసింది. ఈ మధ్యలో కుమారుడు పడిపోయాడు, రెండు పళ్ళ చక్రాల మధ్యలో కుమారుడు పడిపోయాడు. ఇది ఇలా తిరిగి చూసేసరికి కుమారుడు ఏం చేస్తాడో తిరిగి చూసేసరికి ఇలా లాగి ఆ పడిపోవడం సరిగా తండ్రికి కనిపించింది. రెండు చక్రాల మధ్యలో కుమారుడు పడిపోవడం తండ్రికి కనిపించింది. ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చినట్టు ట్రైన్ కూడా దంచుకుంటూ వచ్చేసింది, రెడ్ సిగ్నల్ ఆకుండా దంచుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు ఆ లివర్ లాగి కుమారుని కాపాడుకుంటే ఏముందని చెప్పండి, ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నదిలో పడి చనిపోతారు. అలా కాకుండా ఒకవేళ అది చేస్తే ట్రైన్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుడు ఏమైపోతాడు, ముక్కలుగా మారిపోతాడు. ఎలాగా పీసులుగా పళ్ళ చక్రంలో పడి తిరుగుకుంటూ లోపలికి వెళ్ళిపోవాలి. ఆ పళ్ళ చక్రం తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క చక్రం పళ్ళ చక్రానికి ఒక్కొక్క ముక్కగా మారిపోతుంటారు, పీసులుగా మారిపోతాడు కుమారుడు రక్షించుకుంటే ఏమవుతుంది, ట్రైన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి ఏమైపోతారు, నదిలో పడి వెళ్ళిపోతారు. కుమారుని కాపాడుకుంటే ఆ విధంగా అవుతుంది. కుమారుని కాపాడుకోకుండా ఉంటే ఏమవుతారు, వాళ్ళంతా కూడా కాపాడబడతారు, రక్షింపబడతారు. కాబట్టి ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరి మీద ఉంది, తండ్రి మీదే ఆధారపడి ఉంది. మరి ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా కుమారుని, ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా, ఎలా అంతే ఇంకా వేదనతో బాధతో ఎంతో ఏడుపుతో కేకలు వేస్తూ ఆ కుమారుని అలాగే వదిలేయడం వల్ల చక్రం తిరిగి కుమారుడు తన కళ్ళ ముందే, తండ్రి కళ్ళ ముందే ఏమైపోతున్నాడు, ముక్కలుగా మారిపోతూ లోపలికి వెళ్ళిపోతున్నాడు, బయటకు వచ్చేస్తా ఉన్నాడు. ఈ పళ్ళ చక్రం తిరుగుతా ఉంది, పళ్ళ చక్రం తిరుగుతాను, ముక్కలుగా అయిపోతున్నాడు. ట్రైన్ నడుచుకుని వచ్చేస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసరికి సరిగ్గా ఈ గేట్ ఏమైపోయింది, మూసుకుపోయింది. ఈ ట్రైన్ ఇంకా దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు ముక్కలుగా బయటకు వచ్చేసినటువంటి ఆ కుమారుడిని రెండు చేతులతో తీసి పట్టుకోవడం అన్నమాట. అలా పట్టుకోకపోతే మొత్తం ట్రైన్ అంతా అందులో ఉన్న వాళ్ళంతా వదిలేశాడు కాబట్టి, ట్రైన్ వదిలేశాడు కాబట్టి ఇప్పుడు కుమారుడు పోగొట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరూ బ్రతకాలంటే ఇప్పుడు ఎవరిని పోగొట్టుకోవాలైనా తండ్రి తను ప్రేమించినటువంటి కుమారుడిని పోగొట్టుకోవాలి. ఆ పరిస్థితి వచ్చింది. ముక్కలుగా బయటకు వచ్చినటువంటి కుమారుడిని రెండు చేతుల్లోకి తీసుకొని ఏడుపుతో, కన్నీళ్లతో, వేదనతో, రోదనతో ఏడుస్తూ ఇలాగా ఎంతో వేదన పడుతూ ఉంటే ఆ ట్రైన్ ఇలాగే వెళ్తా ఉంది. వాళ్ళు గురించి ఏంటి ఇప్పుడు ఎవరు ముక్కలైపోయినటువంటి అబ్బాయి చేతులు ఏడుస్తున్నారు ఏంటన్నట్టుగా చూస్తా ఉన్నారు. ఆ ట్రైన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వారికి జోదు మాట్లాడుతున్నారు, తాగుతున్నారు, ఏలపాలను చేస్తున్నారు, ఒకరినొకరు గేలు చేసుకుంటున్నారు, ఒకరినొకరు కించపరుచుకుంటున్నారు, ఒకరినొకరు కొట్లాడుకుంటున్నారు. ఎటువంటి మనుషులు ఉన్నారు అందులో, అందరూ వ్యసన పనులే. ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యసన పనులే, ఒక్కడు మంచోడు లేడు. తాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, మోసగాళ్ళు, అబద్ధాలాడేవారు, కొట్లాట పెట్టుకునేవారు, జూదలాడేవారు, వీళ్ళంతా కూడా ట్రైన్ లో ఉన్నారు. వీళ్ళందరి కొరకు ఎవరు పోగొట్టుకున్నాడు తండ్రి, తనెంతగానో ప్రేమించిన జనకైక కుమారుడు, ఒకే ఒక్క కుమారుడిని ఈ తాగుబోతుల కోసం, తిరుగుబోతుల కోసం, మోసగాళ్ళ కోసం, అబద్ధికుల కోసం, ఈ వ్యభిచారుల కోసం ఏం చేశాడు, తన కుమారుడిని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది వాళ్ళకి ఏమీ కనబడలేదు. కుమారుడు ఇలా చేతులు పెట్టుకుని
ఏడుస్తూ ఉంటే ఏంటి పిచ్చోళ్ళగా ఏడుస్తూ ఉన్నాడు? ఏ మనిషిని ఒక పిల్లోడు తీసుకొని ఒక్కొక్క 5 పిల్లోడు తీసుకుని ఇలాగా చేతుల్లో పెట్టి ఏడుస్తూ ఉన్నాడు ఏంటన్నట్టుగా విదూరంగా చూస్తున్నారు. కానీ అయ్యో పాపము అన్న ఒక్క మనిషి ఆ టైంలో కనిపించలేదండి. ఆ విధముగా ఆ కుమారుని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆ టైంలో ఉన్న ఈ వ్యభిచారులు, దోమలు, త్రాగుబోతులు, నీచులు, వీళ్ళంతా కుళ్ళు కలిగిన వాళ్ళు, అసూయ కలిగిన వారు, క్రోధ కలిగిన వారు, గర్వం కలిగిన వాళ్ళు, వీళ్ళంతా ఏమైపోయారు? రక్షణలోనికి అంటే కాపాడబడ్డారు. మరణం నుంచి తప్పింపబడ్డారు. యువతల నుంచి ఈ దరి నుంచి ఆ దరికి క్షేమముగా చేరుకున్నారు. ఈ కుమారుని కనుక పోగొట్టుకోకపోతే, ఈ కుమారుని కనుక వదిలిపెట్టుకోకుండా, ఆ కుమారుని కనుక రక్షించుకునే ప్రయత్నం కనుక తండ్రి చేస్తుంటే ఏమయ్యేవారు? వీళ్ళంతా కూడా నాశనం అయిపోయేవారు, పతనం అయిపోయేవారు, ఆ నదిలో పడి చచ్చేవారు. కాబట్టి ఏం చేసినట్టు తండ్రి తన కుమారుని వదిలిపెట్టుకున్నాడు. అలాగే మన తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుని మనందరినీ కాపాడటానికి, మన మంచోళ్ళు మనలో ఎన్ని మోసాలు ఉన్నాయి, ఎన్ని వేషాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి వారిని అందరినీ పోలినటువంటి వారిని మనం ఉన్నాం. వేషాలు, మోసాలు, ద్వేషాలు, కూలులు, కుతంత్రాలు, అసూయలు, కక్షలు, మత్తతలు, అల్లాలు, ఇవన్నిటితో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడటానికి, రక్షించడానికి, వారికి నిత్య జీవం ఇవ్వడం వరకు తానెంతగానో ప్రేమించినటువంటి తన ప్రియ కుమారుడిని దేవుడి లోకానికి మన కొరకు ఎలా ఇచ్చాడట? కానుకగా ఇచ్చాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు మన పాపమును, మన శాపమును, మన అపరాధమును, మన దోషమునంతటిని కూడా ఆయన పైన వేసుకొని మన కొరకు ఎలా మాట్లాడంటే శాపముగా మారిపోయాడు, చూడనొల్లని వాడిగా మారిపోయాడు, వ్యసన భ్రాంతునిగా మారిపోయాడు. స్వరూపం కలిగిన వాడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడైనటువంటి ఆ దేవుడు మన కొరకు ఎలా మారిపోయాడంటే చూడనొల్లని వాడి కాదు, వ్యసన భ్రాంతుని కాదు, నిందారంతుని కాదు, వ్యాధిని అనుభవించువాడు కాదు, ఆయన మన కొరకు మారిపోయాడు. ఆ విధంగా ఆ కుమారుడు మారాడు. కాబట్టి ఇది నాన్న పాపులము, దోషులము, అపరాధులము, నీచులము, ఎందుకు పనికి రాని వారమైనటువంటి మనకి ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది. ఎవరిని నమ్మటం ద్వారా? మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారిని విశ్వసించడం ద్వారా, నమ్మటం ద్వారా మనకు రక్షణ, విడుదల, విమోచన అనేది ఈ దినాన మనకు దొరుకుతుంది. అతి కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన కుమారుని లోకానికి అందుకని మన కొరకు ఆయన అప్పగించాడు. అందుకనే యోహాను 3:16 మాట్లాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించుడు కనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరును నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందుకే తన కుమారుడు మనకు ఈ లోకానికి పంపించాడు. అందుకే ఈ లోకానికి ఆయన మన కొరకు వచ్చాడు. అంతా విడిచిపెట్టుకుని మన కొరకు వచ్చాడు. అయితే మన జీవితాలు మరి ఆయన మనసు కలిగి మనం జీవిస్తున్నామా? ఆయన హృదయం కలిగి మనం జీవిస్తున్నామా? ఆయనలో ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది, ఓర్పు ఉంది, సహనం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాలత్వం ఉంది, ఆశానిగ్రహం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది. ఈ గుణాలు మనలో ఉన్నాయా? మనలో ఏ గుణాలు ఉన్నాయో చెప్పండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. మనలో ఉన్న గుణాలన్నీ అక్కడ రాయబడి. అయితే ఆత్మఫలం ఏమనగా 5:19 చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అమ్మా చూడండి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవంట. ఏంటవి? అవి ఏమనగా జారత్వము. చూడండి ఎటువంటి శరీర కార్యాలు మనుషుల్లో ఉంటాయో. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, వేషములు, కలహము, మత్సరము, క్రోధములు. చూడండి, కలహము, మత్సరము, క్రోధము ఇవి లేని వారు ఎవరైనా ఉన్నారా? మనం అడుగుతున్నాం. కలహం లేని వారు ఎవరైనా ఉన్నారా? మత్సరము లేని వారు ఎవరైనా ఉన్నారా? క్రోధం లేని వారు ఎవరైనా ఉన్నారా? అసూయ లేని వారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, మనలో ఉన్నారా ఎవరైనా? ఇవన్నిటిని మనలో పెట్టుకున్నామే. ఇవన్నీ శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలన్నింటినీ నుంచి మనం దూరంగా పారిపోయినప్పుడు
ఆయన ఇచ్చే ఆత్మ ఫలాలను పొందడానికి మనము యోగ్యులము, వారసులం అవుతాం. చదువు ఇంకేమున్నాయి? కక్షలు, ఒకరి మీద ఒకరికి కక్ష, భేదము, ఒకరి మీద ఒకరికి భేదాలు, విమతములు, అసూయ, ఒకరు బాగుంటే ఒకరు బాగుంది, ఆ వాసనే అసూయ, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి ఇవన్నిటిని మనలో పెట్టుకున్నామే. ఇంకా మనం మార్పును ఎప్పుడు పొందుతాం? ఎప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనంద సంతోషం మన జీవితాల్లో ఎప్పుడు కలుగుతుంది? ఇవన్నీ ఉంటే, కొట్లాటలు రాకపోతే, కలహాలు రాకపోతే, విభేదాలు రాకపోతే మరి ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? అయితే ఏముంటే మనం నెమ్మది కలిగి ఉంటాం, ఏముంటే మనం ప్రశాంతత కలిగి ఉంటాం, ఏముంటే మనకు సుఖము, సౌఖ్యము, సంతోషము, ఆనందాన్ని కలిగి ఉంటాము, అది కూడా అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. 22వ ఆత్మఫలమే మనకు అమ్మ. ఇది మనం చేయవలసినటువంటి పని. యేసు ప్రభు వారికి కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండమని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో నుంచి ఉన్నటువంటి మాటలు, ఆ విషయాలు ఎప్పుడైతే మనలో ఉంటావో, ఆ కార్యాలు ఎప్పుడైతే మనలో ఉంటావో, అప్పుడు మనం క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడినటువంటి వారుగా అవుతాం. ఏంటి ఆ క్రియలేంటి? ప్రేమ. అమ్మ ప్రేమ ఉందా మనలో? సంతోషం అమ్మ ఉందా? నేను అడుగుతున్నాను, ప్రేమ ఉందా మనలో? ఏ ప్రేమ ఉంటుంది మనలో చెప్పండి? దైవికమైన ప్రేమ లేదు మనలో. ఏ ప్రేమ ఉంది? శరీర సంబంధమైనటువంటి ప్రేమ ఉంటుంది మనలో. కానీ దేవుడు కోరుకునేది ఏ ప్రేమ నీలో? దైవిక సంబంధమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ కలిగినటువంటి వారు అన్నిటినీ ఓర్చుకుంటారు. ప్రేమ సమస్తాన్ని తాగుతుంది, ప్రేమ సమస్తాన్ని ఓర్చుకుంటుంది, ప్రేమ సమస్తాన్ని సహిస్తుంది. అంతేకాని కలహము పుట్టించదు, కలహాన్ని తేవదు, కొట్లాటను తీసుకున్నారు, విభేదాలను పుట్టించదు. ప్రేమ ఉంటే